డీలిమిటేషన్ చేస్తే ప్రజలకి సౌకర్యార్థమో లేకపోతే వాళ్ళ సమానత్వం కోసమో లేకపోతే వాళ్ళ సమాన రిప్రజెంటేషన్ కోసమో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులను సరిచేసే దానికోసమో డీలిమిటేషన్ చేస్తారు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను చూస్తే మాత్రం కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాత్రమే దీన్ని చేశారని చెప్పి స్పష్టంగా కూడా ఆ యొక్క డీలిమిటేషన్ యొక్క ఇచ్చిన గజెట్ చూస్తే అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా దానికి సంబంధించి నా డివిజన్కి సంబంధించి 13వ డివిజన్లో 3 ముక్కల ఆట మాదిరిగా డివిజన్లో ఉన్నటువంటి ఒక కంటిన్యూటీతో ఉన్నటువంటి ఆ డివిజన్ని అనేక రకాలుగా విభజించి, ఎందుకు మాట అంటున్నానంటే ఎక్కడ కూడా కమిషనర్ గారిని నేను ఏ ప్రాతిపదికన మీరు చేశారు సార్ అని అడిగితే 2011 సెన్సస్ ప్రకారం చేశాను అని చెప్పాడు. కానీ అదే 2011 ప్రకారం సెన్సస్ ప్రకారం చేసినప్పుడు డిప్యూటీ మేయర్ రూప్ మర్యాద గారు వార్డు చెక్కు చెదరలా, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వార్డులు కూడా ఎక్కడ ఏ ఇదిలో కూడా చెక్కు చెదిరిన పరిస్థితులు కనబట్ల. కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కడైతే ఎక్కువ శాతం మంది ఉన్నారో ఆ డివిజన్లు మాత్రమే టార్గెట్ చేసుకునేసి ఆ డివిజన్ అన్నింటినీ కూడా అనేక రకాలైనటువంటి విభజనగా చేసేస్తూ అక్కడ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే విధంగాను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగాను ఈ యొక్క డీలిమిటేషన్ ఉందని తెలియజేస్తున్నా. దానికి కారణం నా డివిజన్లో ఉన్నటువంటి మా ఊరు ఎలంబర్దికి సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన మా ఊరికి సంబంధించిన ఓట్లన్నీ సిటీలోకి పెట్టి శ్మశాన వాటికి సంబంధించిన ఇదిని మాత్రము రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన ఎవరు ఒపీనియన్తో చేశారని అడిగితే కమిషనర్ గారి దగ్గర సరైన సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేదు. తీరా చూస్తే ఇక్కడ గమనించింది ఏంటంటే ఇది కేవలం మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారితో నమ్ముకున్నటువంటి కొంతమంది కార్పొరేటర్ కొంతమంది నాయకుల యొక్క స్వార్థం కోసమే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలుగా నారాయణ గారు నేను నెల్లూరు నగరాన్ని సస్యశ్యామలంగా చేస్తూ స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పుకుంటూ ఆయన డబ్బాలు కొట్టుకుంటూ ఆయన జబ్బాలు ఆయనే జరుచుకుంటూ ఈరోజు 2 సంవత్సరాల కాలం గడిపేశాడు. చెట్ల రూపంలోనే నేను చెట్లు వేస్తున్నాను, నేను ఎటువంటి రోడ్లు వేస్తున్నాను, నా అభివృద్ధి చేసి ఓటేంటి అనే స్థాయి నుంచి జనాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు ఏదైతే నారాయణ గారికి సంబంధించిన కార్యకర్తలకి కోట్లు దోచిపెట్టే విధంగానే జరిగిన ఈ కార్యక్రమాలు అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారనే ఆలోచన నారాయణ గారు చేశారో ఆ ఆలోచన ఏదో ఒక తిప్పిపోటాలన్న ఆలోచనతోనే ఈ యొక్క డీలిమిటేషన్ అత్యంత దారుణంగా ఈరోజు చేశారని తెలియజేస్తాను. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా బాధ్యతలు ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మీకు కూడా తెలుసు. 2021 కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే దాదాపు కరోనా లాంటి కష్టమైన పరిస్థితులను కూడా మేము అన్నింటిని కూడా ఎదుర్కొని ప్రజల పక్షం నిలబడ్డామనే ఒకే ఒక కారణంతో ప్రజలు మమ్మల్ని విశ్వసించి మా పట్ల విశ్వాసంతో మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు మేము కైవసం చేసుకోగలిగిన పరిస్థితి అందరూ చూశారు. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ఏదో ఒక దొంగ రూపంలో మనము ఈ యొక్క కార్పొరేషన్ మనం కైవసం చేసుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనలో భాగంగానే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది తెలియజేస్తా ఉన్నా. నారాయణ గారికి నేను సూటిగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి బౌండరీలు గీస్తేనో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తేనో ప్రజలు ఓట్లేరు. మీరు వాళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలు వాళ్ళు చేసినటువంటి ఏదైతే పనులు అవి చేస్తే మిమ్మల్ని వాళ్ళు నమ్ముతారు తప్ప ఇట్లాంటి ఓట్లకి ఎప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని సమర్థించారని మిమ్మల్ని సూటిగా తెలియజేసుకుంటూ మంత్రి నారాయణ గారికి సూటిగా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా నారాయణ గారు, మిమ్మల్ని బతిమలాడడంలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడంలా మా హక్కుగా ఏదైతే ఉందో మా ఊరు శ్మశాన వాటికి సంబంధించి అది మీ బాధ్యత. ఎందుకంటే మా డివిజన్లో కూడా మీ అందరికి మీకు ఓట్లు వేసి గెలిపించారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. మా డివిజన్ నుంచి కూడా మీకు అత్యధిక ఓట్లు పడ్డాయని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు తెలిసి ఏదో మంచి చేస్తారని అనుకున్నారు, మీరు మంచి చేయకపోతే పోయినారు. మా ఊర్లో ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మా డివిజన్ నానా ముక్కలుగా చేసే పరిస్థితి చేయగా తెలియజేసుకుంటూ మీరు కానీ ఈ డివిజన్కి సంబంధించిన కానీ ఏదైతే మేము అభ్యంతరాలు వ్యక్తం చేసామో ఆ అభ్యంతరాలను కానీ మీరు కానీ చేయకుండా కానీ ముందుకెళ్తే చట్టపరంగా మేము ముందుకెళ్తూనే ఖచ్చితంగా నా డివిజన్ ప్రజలందరి ద్వారా కూడా ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ స్తంభించే కార్యక్రమం కూడా చేపడతామని కూడా మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 0861 3500 351 ను సంప్రదించండి.
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5 చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.